హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సదర్లాండ్ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సదర్లాండ్ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1 to 3.5 lakh per annum అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు నియర్లీ 25,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఈ యొక్క జాబ్ లొకేషన్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యి జాబ్లోకి అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జాబ్ కూడా మీరు అక్కడే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 29th January నుండి 7th February వరకు మార్నింగ్ 9:30 నుండి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అయ్యింది 29th January నుండి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఫైజా అనేసి ఈ హెచ్ఆర్ అనమాట. సో వీళ్ళకు మీ యొక్క డౌట్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 200 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ సదర్లాండ్, కరెంట్లీ వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కోసం హైర్ అయితే చేసుకుంటున్నారని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ గుడ్ టు గో ఫర్ అప్లై దిస్ జాబ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఇంటర్ క్యాండిడేట్స్ అండ్ అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబు. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ కమ్యూనికేషన్. వీఆర్ సీకింగ్ స్కిల్డ్ అండ్ ఎథాస్టిక్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ టు జాయిన్ అవర్ ఇంటర్నేషనల్ బీపీఓ టీమ్ అనమాట. మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్గా ఇంటర్నేషనల్ బీపీఓ టీమ్ కింద జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. యాజ్ ఏ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ యూ విల్ హ్యాండిల్ ఇన్బౌండ్ కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ అలాగే రిజాల్వ్ ఇష్యూస్ అనమాట. మీరు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కానీ చూసుకున్నట్టయితే ఇన్బౌండ్ కస్టమర్ క్వారీస్ని మీరు హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క ఇష్యూస్ని మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రొవైడ్ ఎక్సెప్షనల్ సర్వీస్ టు క్లయింట్స్ ఫ్రమ్ డిజర్వ్ కల్చర్ బ్యాక్గ్రౌండ్స్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే హ్యాండిల్ ఇన్బౌండ్ కస్టమర్ కాల్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్. సో ఇంటర్నేషనల్ క్లయింట్స్ ద్వారా మీరు ఇన్బౌండ్ కస్టమర్ కాల్స్ని అయితే హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే రిజాల్వ్ కస్టమర్ కంప్లైంట్స్ అండ్ కన్సర్న్ ఇన్ ఏ టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ అనమాట. సో మీరు వచ్చేసి ప్రొఫెషనల్ మేనర్లో వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇన్ టైంలో. అండ్ అలాగే యూటిలైజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అండ్ టూల్స్ టు మేనేజ్ కస్టమర్ ఇంటరాక్షన్స్. మీరు ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ టూల్స్ని యూస్ చేసుకుని కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీట్ ఆర్ ఎక్సీడ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ క్వాలిటీ టార్గెట్స్ అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా మీరు బిహేవ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలాబరేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు రిజాల్వ్ కాంప్లెక్స్ కస్టమర్స్ ఇష్యూస్ అనమాట. సో ఇంటర్నల్ టీమ్స్తో మీరు కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే రిజాల్వ్ కాంప్లెక్స్ కస్టమర్ ఇష్యూస్ అనమాట. వాళ్ళ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్. మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా. సో ఇంతమందితో ఇంటరాక్ట్ అయ్యాము అలా అని చెప్పేసి మీరు ఒక రికార్డ్ని అయితే మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే రిక్వైర్మెంట్ కనుక చూసుకున్నట్టయితే
ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ రిటర్న్ అండ్ స్పోకెన్ అయితే మీకు ఫ్లూయెంట్గా ఉండాలి ఇంగ్లీష్లో. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అలాగే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎలిజిబుల్. ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో కన్సిడరబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యి మీరు జాబ్లోకి అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎవ్రీ క్యాండిడేట్ మస్ట్ కంప్లీట్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బిఫోర్ కమింగ్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను అది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ లింక్కి వెళ్ళి రిజిస్టర్ అయితే అయ్యి తర్వాత మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ముందే ఇంటర్వ్యూకి వెళ్ళదు. ఫస్ట్ ఇది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కమ్ డౌన్ ఫర్ వాక్ ఇన్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ మెన్షన్ మై నేమ్ హెచ్ఆర్ ఫైజా ఆన్ టాప్ ఆఫ్ రెజ్యూమ్ అనమాట. మీ యొక్క రెజ్యూమ్లో హెచ్ఆర్ ఫైజా అనేసి మీ టాప్ రెజ్యూమ్లో తన యొక్క నేమ్ అయితే మీరు మెన్షన్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వాకింగ్ డేట్ వచ్చేసి 29 to 7th Feb అనమాట. సో మార్నింగ్ 9:30 to 2 o'clock వరకు మీకు ఇంటర్వ్యూ అది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ యొక్క నంబర్స్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లియర్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. ఇంటర్ ఎనీ డిగ్రీ వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకొని ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్కి ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే క్వాలిఫికేషన్ అనేది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి సెట్ అయితే కనుక మిమ్మల్ని జాబ్లోకి అయితే ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికి కూడా మిస్ చేసుకోవద్దు. చూసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ చూసిన వాళ్ళు ఎవరికి కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ముందు, తర్వాత ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళు చూసుకుంటారు. సో ఇది గాయ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.